మన మిత్రులందరికీ ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి స్వాగతం. సో ఈరోజు స్ట్రాంగ్ క్యాండిల్ ఒకటి రావడం జరిగింది అండ్ మిడ్ క్యాప్లో హెవీగా ప్రీమియమ్స్ జంప్ అయినాయి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నిఫ్టీలో ప్రీవియస్గా మనం ట్రెండ్ లైన్ డ్రా చేసుకున్నాం. ఈ పాయింట్ని కలుపుతూ అయితే ఈ నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసరికి మనకి 22,720 అండ్ 30 ఒక రేంజ్లో ఉందన్నమాట అప్రాక్సిమేట్గా. మార్కెట్ ఈరోజు అక్కడికి రాలేదు, యాక్చువల్గా 700 కూడా దాటలేదు, బట్ స్ట్రాంగ్గా ప్రాఫిట్ బుకింగ్ అయితే జరిగినట్టు తెలుస్తుంది. సో ఇక్కడ చూడండి, మనం 5 minutes టైం ఫ్రేమ్లో ఉన్నాం. లెవెల్ ప్లే అనేది జరిగింది. ఎప్పుడైతే మార్కెట్ 22,600 లెవెల్ బ్రేక్అవుట్ చేశాడు. ఇక్కడ ఇది రౌండ్ నెంబర్ కదా, బ్రేక్అవుట్ చేసి మళ్ళీ రిట్రేస్మెంట్ తీసుకొని మళ్ళీ బ్రేక్అవుట్ చేసుకొని వెళ్ళాడు. దాని తర్వాత 600 తర్వాత ఏమవుతుంది, మనకి 22,650 ఈ నెంబర్ దగ్గర కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. మళ్ళీ కొంచెం కిందకి రావడం, అక్కడ నుంచి కూడా మళ్ళీ బ్రేక్అవుట్ చేసుకొని వెళ్ళటం అనేది జరిగింది. అండ్ ఆఫ్ కోర్స్ ఇక్కడ చూస్తే మనకి 22,700 ఉంది. ఆఫ్ కోర్స్ ఇది కూడా సింపుల్గా చెప్పాలంటే రౌండ్ నెంబరు, మేజర్గా రౌండ్ నెంబర్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అండ్ ఇంకా మనకి టెక్నికల్గా చార్ట్ ప్యాటర్న్ ప్రకారం 22,720 కానీ 30 కానీ రెసిస్టెన్స్ ఉందని చెప్పేసి అనుకున్నాం. బట్ ఈ లెవెల్ దాకా రాలేదు. కానీ వెంటనే మనం చూసుకున్నట్టు 1 minute టైం ఫ్రేమ్లో సిగ్నిఫికెంట్ ప్రాఫిట్ బుకింగ్ అయితే జరిగింది వెంటనే. అసలు నో మోర్ సిగ్నల్ అనమాట. అండ్ మార్నింగ్ నుంచి కూడా ఒక ట్రెండ్ లైన్ అయితే అప్డేట్ చేశాను. ఓకే, ఇది మన టెలిగ్రామ్లో ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయింది. ఆ బ్రేక్అవుట్ అయిన దగ్గర నుంచి కూడా అప్ సైడ్ వెళ్ళటం జరిగింది. అండ్ మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే డౌన్ సైడ్ ట్రెండ్ లైన్ డ్రా చేసుకోవచ్చు ఇలాగా. ఇక్కడ ఈ పాయింట్ని అండ్ ఈ పాయింట్ని కలుపుతూ ట్రెండ్ లైన్ డ్రా చేస్తే ఇక్కడ బ్రేక్అవుట్ అయింది. ఇదేంటంటే చాలా ట్రిక్కీ సిచ్యువేషన్, టైమింగ్ పర్ఫెక్ట్గా ఉండాలి. ఎందుకంటే మనం 5 minutes టైం ఫ్రేమ్లో కానీ అబ్జర్వ్ చేస్తే ఒక్క క్యాండిలే సెల్లింగ్ క్యాండిల్. సో అక్కడ నుంచి ఇంకా కిందకి వెళ్ళలేదు. ఇది మనకి డెఫినెట్గా ఏంటంటే ఒక రకంగా ట్రాప్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకటే క్యాండిల్ వచ్చింది, ఇంకా అక్కడ నుంచి కిందకి వెళ్ళలేదు, కనీసం అటెంప్ట్ కూడా చేయలే. స్ట్రాంగ్గా సెల్ చేశారు, దాని తర్వాత వెంటనే రికవర్ చేయటం అనేది జరిగింది. సో ఎనీహౌ మార్కెట్ అయితే వోల్టైల్గా మూవ్ అవుతుంది. ఒకసారి చూద్దాం ఇంపార్టెంట్ లెవెల్స్ ఎక్కడ ఉన్నాయి ఏంటి అనేది. డైలీ టైం ఫ్రేమ్లో చూస్తే ప్రస్తుతానికి అన్నీ డిలీట్ చేసుకుంటే మనకి 22,720 ఆ రేంజ్లో రెసిస్టెన్స్ కనిపిస్తుంది. రఫ్గా ఏంటంటే 22,750 కానీ 700 కానీ టెంపరీగా రెసిస్టెన్స్ లెవెల్ అనేది కనిపిస్తుంది. అంతకుముందు మనం ప్రీవియస్గా ఏం చెప్పుకున్నాం, ఇక్కడ 1, 2, 3, 3 days అండ్ 4 days 5 days కన్సోలిడేషన్లో ఉంది అని చెప్పేసి చెప్పుకున్నాం. ఇది ఒక రకంగా బేర్స్ ఎంట్రీ ఇచ్చినట్టు తెలుస్తుంది, కానీ ఫాలోఅప్ క్యాండిల్ లేదు. ఫాలోఅప్ క్యాండిల్ అంటే ఏంటంటే మనకు ఒక సెల్ ఆఫ్ క్యాండిల్, స్ట్రాంగ్ రెడ్ క్యాండిల్ ఉంటే కానీ దెన్ ఏంటంటే అది కొంచెం వీక్ సిగ్నల్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. మనకి ఇక్కడ ఏదైతే కన్సోలిడేషన్ జరిగిందో, కన్సోలిడేషన్ జరిగిన తర్వాత దానిపైన క్లోజింగ్ ఇచ్చింది కాబట్టి ఇక్కడ జరిగిన మొత్తాన్ని కూడా మనం అక్యుములేషన్ అని చెప్పేసి సింపుల్గా చెప్పుకోవచ్చు. సో ప్రస్తుతానికి ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఎక్కడున్నాయి అనేది ఒకసారి చూద్దాం నిఫ్టీలో. అండ్ మనకి ఓన్లీ 23,000 దగ్గర రెసిస్టెన్స్ కనిపిస్తుంది. ఓకే, 23,000 దగ్గర మాత్రమే రెసిస్టెన్స్ కనిపిస్తుంది. 22,500 దగ్గర మాత్రం మనకి అంటే నియర్ బై సపోర్ట్ అనేది కనిపిస్తుంది యాజ్ పర్ ద ఓపెన్ ఇంట్రెస్ట్. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఆ యొక్క ఒక్క 5 minutes క్యాండిల్ మాత్రమే మనకి ఏంటంటే బేర్ క్యాండిల్ కనిపిస్తుంది. ఎనీహౌ 22,700ని మనం రఫ్గా ఏంటంటే ఒక టెంపరీ రెసిస్టెన్స్ అనుకోవచ్చు. ఆ లెవెల్ క్రాస్ అయితే కన్నా మనకి ఇమీడియట్గా 23,000 లెవెల్ అనేది ఇమీడియట్ రెసిస్టెన్స్ అండ్ బిగ్ సపోర్ట్. ఎందుకంటే మార్కెట్ ఒక బుల్లిష్ సెంటిమెంట్లో ఉంది కాబట్టి ప్రస్తుతానికి 22,500 అనేది మనం సపోర్ట్గా కన్సిడర్ చేసుకోవచ్చు. అండ్ ఒకసారి నిఫ్టీలో మనకి ఒకవేళ డౌన్ సైడ్ చెక్ చేయాలి, ఏదన్నా ఈ ట్రేడ్ తీసుకోవాలంటే కూడా మనకి చూడండి చక్కగా ట్రెండ్ లైన్ ఫార్మేషన్ వెళ్తూ ఉంది నీట్గా. నేనేం చేస్తున్నా అంటే ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి ఒక ట్రెండ్ లైన్ అనేది డ్రా చేస్తున్నాను అంతే. సో ప్రస్తుతానికైతే ఇక్కడ ఒక పాయింట్ అండ్ ఇక్కడ ఒక పాయింట్, మేజర్ పాయింట్స్ ఇవన్నీ కూడాను, ఈ రెండు కూడాను. సో మేజర్ పాయింట్స్ని కానీ మనం కన్సిడర్ చేసుకొని ట్రెండ్ లైన్ డ్రా చేస్తే మనకు ప్రస్తుతానికైతే బుల్లిష్గానే కనిపిస్తుంది. ఒకవేళ మార్కెట్ వీక్ అయ్యి వస్తే ఈ ట్రెండ్ లైన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయితే మనకి వెరీ క్విక్ డ్రాప్ అనేది జరగవచ్చు. ఎందుకంటే సెంటిమెంట్ అనేది
ఎస్పెషల్లీ సెకండరీ ట్రెండ్లో, అంటే ప్రైమరీ ట్రెండ్ మనకు అప్ ట్రెండే కనిపిస్తుంది కానీ సెకండరీ కరెక్షన్ వేవ్స్ ఉంటాయి మార్కెట్లో, మేబీ వాటిల్లో కొంత వీక్నెస్ అనేది కనపడవచ్చు. సో రిఫరెన్స్ పాయింట్గా మనం డౌన్ సైడ్ అయితే ఈ మేజర్గా ట్రెండ్ లైన్ అనేది వాచ్ చేయాల్సి ఉంటుంది. అప్ సైడ్ ఫ్రెండ్స్ మనకి ఏంటంటే యాజ్ పర్ ద ఇంపార్టెంట్ లెవెల్స్ 22,700, దాని తర్వాత బిగ్గరగా 23,000 రౌండ్ నెంబర్ని మనం కన్సిడర్ అయితే చేసుకోవచ్చు. అండ్ బ్యాంక్ నిఫ్టీ ప్రీవియస్గా ఇక్కడ చూడండి రెసిస్టెన్స్ లెవెల్ కనిపిస్తుంది. ప్రీవియస్గా ఇది రెసిస్టెన్స్ మనకి ఇది 48,580 రఫ్గా. ఈరోజు ఏం జరిగింది, అక్కడికి వచ్చిన వెంటనే కొంత బ్రేక్అవుట్ చేసింది 5 minutes టైం ఫ్రేమ్లో. ఓకే, మార్నింగ్ అప్రాక్సిమేట్గా ఆ లెవెల్ దగ్గర నుంచి కూడా ప్రాఫిట్ బుకింగ్ చేసుకొని ఒక రకంగా నిఫ్టీతో కంపేర్ చేసుకుంటే బ్యాంక్ నిఫ్టీ ఈరోజు ఎక్కువ మంది కాల్స్ సెల్ చేశారు, అంటే కొంత బేరిష్ సెంటిమెంట్లోనే కనిపించింది మార్నింగ్ అంతా కూడా. బట్ ఎనీహౌ ట్రెండ్ స్లోగా కంటిన్యూ చేసి సడన్గా 48,700 దగ్గరికి వెళ్ళగానే అక్కడ నుంచి కూడా అగైన్ షార్ప్ సెల్ ఆఫ్ అనేది, ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగినట్టు తెలుస్తుంది. మనం ఒకసారి ఏం చేద్దామంటే బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. అండ్ రేపు మనకి ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది కాబట్టి దాన్ని కూడా ఒకసారి ఇంపార్టెంట్ లెవెల్స్ అనేది చెక్ చేద్దాం. 10th April ఎక్స్పైరీ, దీంట్లో కూడా 49,000 దగ్గర మాత్రమే రెసిస్టెన్స్ కనిపిస్తుంది ప్రస్తుతానికి. ఈ దగ్గరలో అయితే ఎవరు కూడా అటెంప్ట్ చేయట్లేదు. అండ్ మార్కెట్ కూడా కొద్దిగా బిగ్ పిక్చర్లో వోలటైల్ ఉంది కాబట్టి ఆ లెవెల్ దగ్గర కొద్దిగా సెల్లింగ్ చేస్తున్నారు. దాని తర్వాత రౌండ్ నెంబర్ 48,000 దగ్గర మనకేంటంటే సపోర్ట్ అనేది కనిపిస్తుంది. సో మచ్ డిస్టెన్స్ అనమాట ఇది స్పాట్ నుంచి కూడా బ్యాంక్ నిఫ్టీలో మనం చూసుకుంటే. దాని తర్వాత ఇక్కడ 48,500 స్ట్రాడల్ ప్లే అనేది జరుగుతుంది. చాలామంది పుట్ అమ్ముతున్నారు, కాల్ అమ్ముతున్నారు. మేబీ కొంత సైడ్ వేస్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. సో దీంట్లో మనం చూసుకుంటే ప్రస్తుతానికైతే ఈ లెవెల్ దగ్గర కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది. అండ్ మేజర్గా ఈ యొక్క ట్రెండ్ లైన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ డౌన్ సైడ్. అండ్ 1 hour టైం ఫ్రేమ్లో ఒకసారి ట్రెండ్ లైన్ డ్రా చేసే ప్రయత్నం చేద్దాం. ఇదేంటంటే మనం చూసింది డైలీ టైం ఫ్రేమ్. అండ్ 1 hour టైం ఫ్రేమ్లో ఏదన్నా సింక్ అవుతున్న ట్రెండ్ లైన్ అంటే ఇది సింక్ అవుతుంది బ్లాక్ది. సో ప్రాబబ్లీ ఒకవేళ మార్కెట్ ఇక్కడ కన్నా టెంపరీ టాప్ క్రియేట్ చేసిందంటే స్లోగా ఈ యొక్క ట్రెండ్ లైన్ దాకా వచ్చే అవకాశం ఉంది. మేబీ ఇక్కడ ఎవరైతే షార్ట్ చేశారో వాళ్ళు షార్ట్ కవరింగ్ అనేది చేసే పాసిబిలిటీ అనేది కనిపిస్తుంది. సో ప్రస్తుతానికి మనం వాచ్ చేయాల్సిన లెవెల్స్ ఇవి. అండ్ ఫిన్ నిఫ్టీ ఒకసారి చూద్దాం, ఎందుకంటే మనకి ఎక్స్పైరీ ఉంది అండ్ డైలీ టైం ఫ్రేమ్లో ఏ విధంగా ఉంది అనేది చూద్దాం. అండ్ కొద్దిగా స్ట్రగుల్ అవుతుంది, మనకి స్ట్రాంగ్ కన్విక్షన్ అయితే డెవలప్ అవ్వలేదు ఇంకా, వాల్యూమ్స్ దీనికి లేవు. బట్ ఏంటంటే బిగ్ పిక్చర్లో మనకైతే ట్రెండ్ అప్ ట్రెండే కనిపిస్తుంది కానీ ఇంపార్టెంట్ లెవెల్స్ అనమాట 21,650 ఆర్ 600 ఇంపార్టెంట్ లెవెల్స్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అండ్ ఒకసారి ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారం ఏమన్నా 9th April రేపు దీంట్లో కూడా 21,800 అండ్ 21,400. 21,800 అంటే ఒక 200 పాయింట్స్ పైన అంతేనా. అండ్ 21,400 ఒక 200 పాయింట్స్ కింద ప్రస్తుతం అయితే కొద్దిగా ఆప్షన్స్ యాక్టివ్గా ట్రేడ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. సో మధ్యలో ఉన్నాం. అండ్ బిగ్ పిక్చర్లో అయితే కొద్దిగా బుల్లిష్ బయాస్తోనే ఉంది, కొంచెం కాల్స్ కంటే కూడా పుట్స్ ఎక్కువగా సెల్ చేస్తున్నట్టు డేటా అనేది చెప్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ఫ్రెండ్స్ మనకి ఇది 60% అండ్ ఇది 40% లాగా ఉంది. అందుకని కొద్దిగా వెయిటేజ్ మనం పుట్ సైడ్ ఇవ్వచ్చు, అంటే మనం సపోర్ట్కి ఎక్కువ వెయిటేజ్ అనేది ఇవ్వచ్చు యాజ్ పర్ ద కరెంట్ సిచ్యువేషన్. ఓకే, సో అవి ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ లెవెల్స్. హోప్ ఈ వీడియో హెల్ప్ అయిందని చెప్పేసి అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.